సోదరులారా, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ అందరికీ తెలుసు 2021లో జరిగిన ఎన్నికల్లో ఇదే ఆర్జాలబాయి దగ్గర ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఆ ఎన్నికల కౌంటింగ్ జరిగినటువంటి క్షణంలో బోగస్ ఓట్ల ద్వారా వందల కోట్ల రూపాయలు పెట్టి అక్రమంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మన మీద 5-6 వేల ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. సోదరులారా, ఆ రోజు మీ అందరి బలమున్నా, మీ అందరి ప్రేమ ఆశీస్సులు ఉన్నా తీన్మార్ మల్లన్న టెక్నికల్ గా గెలవలేకపోయింది. సోదరులారా, అయినా ఇక్కడ ఓడిపోయినా ఏ ఒక్క రోజన్న తీన్మార్ మల్లన్న తన పోరాటం ఆపిందన్నా, ఒక్క రోజన్న ఖాళీగా ఉన్నాడా? ఈ ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నా, కొట్లాడుతూనే ఉన్నా. ఈ సమయంలో సోదరులారా, నాకు మీ లెక్కనే మీ కుటుంబాలు ఉన్నాయి, నాకు మీ లెక్కనే పిల్లలు ఉన్నారు, నాకు అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళని నిమ్మలంగా చూసుకోవాలి, వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరిక నాకుంది. కానీ సోదరులారా, ఎవరో ఒకరు బయటికి రాకపోతే, ఎవరో ఒకరు కొట్లాడకపోతే, ఈ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదురించకపోతే ఎవరు చేస్తారు? మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. అందుకోసమే నేను ప్రతిరోజు కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో, ముఖ్యంగా 2021 తర్వాత పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను ప్రతిరోజు నా బిడ్డల ముఖం చూసుకొని బయటికి వెళ్తుంటే ఇదే ఆఖరి రోజు బిడ్డ అని చెప్తుంటే, ఆ రకంగా కొట్లాడిన సోదరులారా, మీ అందరి బలంతో, మీరిచ్చినటువంటి ఒక ధైర్యంతో తీన్మార్ మల్లన్న ప్రాణాలకు తెగించి కొట్లాడిండు. ఇదే తీన్మార్ మల్లన్న నా ఇంటి పంచాయతీ కోసం కొట్లాడలే, నా గెట్టు పంచాయతీ కోసం కొట్లాడలేదన్నా, ఈ ప్రజల ఉద్యోగాల కోసం కొట్లాడినా, ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడినా, మీ భూముల కోసం కొట్లాడినా, మీ పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసం కొట్లాడినా సోదరులారా. కానీ ఏ ఒక్క రోజు కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నా పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే కూడా హాస్పిటల్ పోకుండా వేరే పిల్లల బతుకులు మారాలని తిరిగినన్నా. మీరు ఒక్కసారి ఆలోచన తీసుకోండి సోదరులారా. ఇవాళ ఈ తీన్మార్ మల్లన్నను ఓడించడానికి, ఈ తీన్మార్ మల్లన్నను ఎట్టి పరిస్థితిలో చట్టసభకు రానియొద్దని వందల కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఓట్లు కొంటామని తిరుగుతా ఉన్నారన్న. నిజంగా మల్లన్న సంపాదించుకోనంటే ఆ పని చేయకపోనన్నా, ఆ పని చేయకపోనా. కానీ ఒకటి చెప్తా ఉన్నా సోదరులారా, నేను డబ్బులు పెట్టి ఓట్లు కొనలేనన్నా, నేను అన్యాయం చేయలేదు, చేయను. డబ్బులతో వచ్చే పదవి నాకు వద్దన్నా, నేను సేవ చేస్తా, ఇంకొక గంట ఎక్కువ కష్టపడతా ఈ ప్రజల కోసం అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తీన్మార్ మల్లన్న ఓడిపోతే కేసీఆర్ కుటుంబం సంతోషపడుతుండొచ్చు, కానీ ఈ పేద బిడ్డలు, ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ కింది స్థాయి నుంచి ఒక పేపర్ వేసుకుంటూ, ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ అమ్ముకుంటూ చదువుకొని వచ్చినటువంటి బిడ్డను నేను. ఇలా వస్తున్నటువంటి క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేను నిలబడితే ఇదే కేటీ రామారావు ఏమంటా ఉండన్నా, వాళ్ళ అభ్యర్థంట బిట్స్ పిలానీలో చదివిండట. బిట్స్ పిలానీలో చదివిండు ఆయన తీన్మార్ మల్లన్న పల్లి బఠానీలు అని చెప్పి చెప్తా ఉన్నాడన్నా. అన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నా, జేఎన్టీలో చదువుకున్నా. అన్న, నాకు ఉస్మానియా యూనివర్సిటీ కన్నతల్లి లాంటిదన్నా, వాళ్ళకి పల్లి బఠానీ లాంటిది కావచ్చు. అన్న, నాకు కాకతీయ యూనివర్సిటీ చదువు చెప్పిందన్నా, అది నాకు కన్నతల్లి లాంటిదన్నా, వాళ్ళకు తమాషా కావచ్చు, పల్లి బఠానీ కావచ్చు. సోదరులారు, ఒక మాట చెప్తా ఉన్నా, ఇదే యూనివర్సిటీ లేకపోతే, ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేకపోతే, ఇదే ఉస్మానియా లేకపోతే, ఇదే కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనన్నా. పిల్లలు కొట్లాడకపోతే వాళ్ళు ఒంటి మీద కిరోసిన్ పోసి తరగబెట్టుకొని చనిపోయారన్నా. వాళ్ళని అవమానం ఇచ్చే విధంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, కాకతీయ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, జేఎన్టీలో చదివిన వాళ్ళని, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని పల్లి బఠానీ గాలని కలవకుండా తారక రామారావు అవమానిస్తా ఉంటే, ఈ బిడ్డలు చేసిన త్యాగాలని వాళ్ళకి కనిపిస్తలేవా అని చెప్పి నేను ఒకసారి మీ అందరు గుర్తు చేయదలుచుకున్న సోదరులారా. అన్నా, ఇక్కడ అవమానం ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ స్థాయికి వస్తే కనీసం మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి, మా నాయకత్వం గుర్తించి
సోదరుడు ప్రజల కోసం కొట్లాడేటోడు మా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను గౌరవించుకుందన్న. వామపక్ష పార్టీలు నాకు అండగా నిలబడ్డాయన్న. ఇన్ని అండగా నిలబడితే ఇవాళ కేటీ రామారావు మాట్లాడుతా ఉన్నాడు ఏమని అన్నా, తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతున్నా. నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చిన బ్లాక్ మెయిలర్ ఇట్లుంటాడా అన్న ఎక్కడన్నా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు చేసిరన్నా ఈ ప్రజల కోసం. నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించినన్నా నేను తీన్మార్ మల్లన్న. ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను ముందుకు పోయి నేను రైట్ టు రీకాల్ పెడతా అని చెప్పినన్నా. మీకు దమ్ముందా అది పెట్టే? సోదరులారా, ఇంకంతే కాదు, ఒక తీన్మార్ మల్లన్న తెల్లంగేసుకుంటే కూడా ఓర్వట్లేదన్న టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు అన్న. వేసుకోవద్దా? ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో తిరగొద్దా? ఒక బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓర్చుకోరా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏం చెప్తా ఉన్నామన్నా ఈ ప్రజలకి? నేనేం చేయబోతున్నా చెప్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో అమలు చేయిస్తా, అమలు చేయించని రోజు రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నా నేను. సోదరులారా, ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తేనే కదా వచ్చింది ఎన్నిక. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా? పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తే వచ్చింది. ఈ ఉప ఎన్నిక మాకు చేత కాదని వాళ్ళు వెళ్ళిపోయి రాజీనామా చేస్తూ వచ్చిందన్న. పట్టభద్రులను, ఉద్యోగస్తులను నడి రోడ్డు మీద వదిలి పెడితే తీన్మార్ మల్లన్న వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళ కాయ కష్టానంతా భుజాన మీద వేసుకొని తిరుగుతా ఉన్నాడన్న. ఇక చెప్తారు తీన్మార్ మల్లన్న ఎంత తోడంటుడు. ఎస్ సార్, నేను చాలా చిన్నోని. మా అమ్మ నాన్న కాయ కష్టం చేసి చదివిపించారు సార్. ప్రభుత్వ హాస్టళ్లలో తిన్నా సార్, ఆన్నే పెరిగినా. నేను చదువుకుంటూ ఫీజుల కోసం ఛాయ్ అమ్ముకున్నా సార్ రోడ్ల మీద. నేను తప్పు చేయలే, నేను దొంగతనం చేయలే సార్. ఈ రకంగా నన్ను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే సోదరులారా, నేను చనిపోతే నా సావుకో 1,00,000 మంది రావాలని తిరుగుతున్నా సార్. నేను ప్రజల కోసం తిరుగుతా ఉన్నా. ఇవాళ కేసీఆర్ ఒకటే, కేటీఆర్ ఒకటే. తీన్మార్ మల్లన్న మా ప్రభుత్వాన్ని కూలగొట్టే దాంట్లో ఉన్నాడు. మా ప్రభుత్వం అవినీతి అంతా బయట పెట్టింది కాబట్టి మల్లన్న రావద్దని చెప్తా ఉన్నారు. అన్నా ఒకటి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వచ్చు, వామపక్షాలు 24 సంఘాలు మద్దతు ఇవ్వచ్చు అన్న. పట్టభద్రులారా, మీరిస్తేనే, మీరు అవకాశం ఇస్తేనే నేను మండలికి పోగలుగుతా, లేకపోతే పోలేనన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా 1000 రూపాయలు ఇస్తారట, 500 రూపాయలు ఇస్తారట అన్నా. నేను ఇయ్యలేనన్నా, నేను ఇయ్యలేనన్నా. నా పార్టీ టికెట్ ఇచ్చిందన్నా, నా పార్టీ గొప్ప పార్టీ అన్నా. ఈ వేదిక ముందున్నటువంటి నాయకత్వం అంతా గొప్ప నాయకత్వం అన్నా. ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న ఏ నాయకుని కోసం ఒక్క అనా పైసా తీసుకొని ప్రచారం చేయలేదన్నా. ఇవాళ మీరందరూ ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ నన్ను అవమానిస్తారు, నా కుటుంబాన్ని అవమానిస్తారు. నేను చేసేటువంటి పని అన్నా 2.5 లక్షల రూపాయల జీతం వదిలిపెట్టి 10,000 రూపాయలు కూడా రానటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల కోసం కొట్లాడినా. నేను తెలుసా అన్న, నా బిడ్డ పరిస్థితి తెలుసా అన్న? ప్రతిరోజు ఇంటికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే నా బిడ్డ బతకదన్నా. ఆ పరిస్థితిలో ఉంది. ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దు అనుకుంటున్నా. ఇవాళ అన్యాయంగా తీన్మార్ మల్లన్న పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏం చేసినా ఒక మాట చెప్తా ఉన్నా, నా అమ్మ నాయన సాక్షిగా నేను తప్పు చేయలేదన్నా, నేను తప్పు చేయను కూడా. దయచేసి పట్టభద్రులంతా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఎలక్షన్ రూపకంగానే తీసుకుపోవాలనుకున్నా, ఎలక్షన్ ని అలాగే ఎదుర్కోవాలనుకున్నా. కానీ తీన్మార్ మల్లన్న నేను ఒక ఛాలెంజ్ చేసినన్నా. ఇదే కేటీ రామారావుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పిన, తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరినన్నా ఒకరికి బ్లాక్ మెయిల్ చేసిండని ఆధారం చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పినన్నా. 10 ఏళ్ల పాటు మీరు పరిపాలనలో ఉండి ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు కదన్నా. నేను జైల్లో ఉంటే నన్ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నా పిల్లలు చిన్న పిల్లలు ఏడుస్తా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే
నేను జైల్లో ఉండి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదన్నా, మీ పిల్లల గురించి ఆలోచించిన, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన. ఎస్, తీన్మార్ మల్లన్న నేను అనుకున్న ప్రతిరోజు ఉంటామో పోతామో తెలియదు, కానీ ఒక మాట చెప్తున్న సోదరులారా, నేను ఈ రోజే లాస్ట్ అనుకొని తిరిగిన నా జీవితానికి. తీన్మార్ మల్లన్నను చంపమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చిన వాళ్ళేదా తీన్మార్ మల్లన్నను చంపేయాలని చెప్పి? ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాదా గతంలో? తీన్మార్ మల్లన్న ఎవరికన్నా అన్యాయం చేసిందా అన్న? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అన్న, ఇన్ని వేల మంది అన్న, ఎవరికన్నా అన్యాయం చేసిందా అన్న తీన్మార్ మల్లన్న? ఎవరికన్నా ఒక్కరికన్నా? మీ టీఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేసిరు. 46 జీవో తీసుకొచ్చి వాళ్ళ పొట్టగొట్టిరు. 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులకు అన్నిలు కార్చేలా చేసిరు. ఇలా మీరు ఇవన్నీ పనులు చేసి, మీరు ఇటువంటివన్నీ చేసి, ఒక తీన్మార్ మల్లన్న ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక సామాజిక స్పృహ ఉన్నవాడు అనవసరంగా. అంతేకాదన్నా, కొన్ని విషయాలు బాధ అనిపిస్తాయి. ఎస్ అన్నా, నేను ఒక దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుంటే నా కుటుంబాన్ని కూడా అవమానించారన్న ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. నా అత్త మామ, మా మామ ఆటో నడుపుకుంటాడు సార్ ఇప్పటికి కూడా. మాది ఈ కుటుంబం. కేసీఆర్ లాగా మేము ఎక్కడ దోపిడీలు చేయలేదు సార్. ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఒక్కరోజు కూడా తలవంచలే, నిటారుగా నిలబడి కొట్లాడిన తప్ప. సోదరులారా, ఇప్పుడు వస్తున్నటువంటి అభ్యర్థులు మీరు ఒకసారి చూడండి అన్నా. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఏమంటుండన్నా, అమెరికాలో ఉండాల్సిన తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారన్నా. అమెరికా పోయే స్తోమత నాకు లేదన్నా, కానీ నీవు ఏ అభ్యర్థి దొరకక అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నావు కదా. ఇక్కడ ఇదే మిర్యాలగూడ నుంచి ఒక పేద ముస్లిం బిడ్డ, బాగా చదివినటువంటి బిడ్డ, చదువు కోసం తాపత్రయపడుతుంటే నేను అమెరికాలో పెట్టి చదివిపిస్తున్నాను ఇప్పుడు ఆ బిడ్డని. ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి కార్యక్రమం. సోదరులారా, ఇదే ఉమ్మడి నల్గొండ, ఇదే నల్గొండ నుంచి పాపం అన్న వచ్చిందో ఏమో, ఎంబీబీఎస్ చదువుతారు, తల్లిదండ్రులు లేని పిల్లలు. ఓ ముస్లిం సోదరుడు ఉండే, తల్లిదండ్రులు లేని పిల్లలు, అమ్మా నాన్న ఇద్దరు లేరు, పిల్లలు ఎంబీబీఎస్ చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకు దిక్కు సక్కి లేకపోతే అన్నా మేము అరేంజ్ చేసి ఫీజులు కట్టి వాళ్ళని చదివిపిస్తా ఉన్నామన్నా. ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న కార్యక్రమం. సోదరులారా, నేను ఒకరోజు ఒక తారపు పేద ప్రజల భూ కబ్జా అయిందంటే అక్కడికి పోతే మా కారు ఇంకా పురతలో దిగబడ్డది, చిన్న కారు. ఆ కార్పొరేటర్ కారు ఉండే, ఆ కారులోకి అన్న ఇందులో ఎక్కువ అన్న, ఆయనకు ఓల్వో కారు ఉంది, తీన్మార్ మల్లన్న ఓల్వో కారు కొనుక్కున్నాడు అని చెప్పి బదనాం చేశారన్న. అంటే ఒక తీన్మార్ మల్లన్న తలుచుకుంటే ఓల్వో కాదన్నా రోల్స్ రాయల్ కొనేటోళ్ళు అన్నా నేను అనుకుంటే. ఇలా తీన్మార్ మల్లన్న వాచ్ పెట్టుకుంటే ఈ వాచ్ ఎక్కడదంటారా అన్న? గింత న్యాయం అన్న? బతుకొద్దా అన్న ఓ పేదోడిరా? ఓ పేదోడు ప్రజల్ని ఇష్టపడేటోడు ఎక్కడ బతకకూడదా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే తీన్మార్ మల్లన్న మీద అనేకమైనటువంటి కేసులు పెట్టావు, ఒక్కటన్నా నిరూపించినవా కేసీఆర్? ను ఒక్క సాంఖ్యంలోనన్నా ఇవాళ తప్పు చేసింది ఇది సాక్ష్యం అని చూపించగలిగినవా? తీన్మార్ మల్లన్న బయట పెట్టిన కుంభకోణాలన్నీ అన్ని సాక్ష్యాలతో బయట పెట్టలేదన్నా, సాక్ష్యాలన్నీ చూపించలేదా మీ అందరికీ? అది తీన్మార్ మల్లన్న కమిట్మెంట్. ఇవాళ పట్టభద్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మేధావులారా, ఒక మాట చెప్తాం మీ అందరికీ. నన్ను లక్ష్యాన్న పట్టించుకోను నేను, కానీ నా చిన్న చిన్న పిల్లల్ని, వికలాంగురాలైనటువంటి బిడ్డల్ని అవమానిస్తూ ఉంటే కొంచెం బాధ ఉంటుంది ఎవరికైనా. టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు కొంతమందిని ఎంగేజ్ చేసి నా బిడ్డ మీద కామెంట్లు చేస్తా ఉన్నారు, నా కూతుర్ల మీద కామెంట్ చేస్తా ఉన్నారు.
నా కుటుంబం మీద కామెంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం కూడా తెలియదన్న పాపం. ఇటువంటి వాళ్ళు మీకు కావాలంటే ధర్మబద్ధంగా రా, యుద్ధ దారిన పైసలు పంచి నువ్వు గెలవాలనుకుంటున్నావు. పైసలు పంచి పట్టభద్రులను పల్లి బఠానీగాలని తిట్టినటువంటి నువ్వు అవే పల్లి బఠానీలు కొనుక్కోవడానికి పైసలు ఎరగా వేస్తావు నువ్వు. సోదరులారా, ఈ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే ఎందుకు సార్ మీకు భయం? నేను ఇండిపెండెంట్ గా 39వ సీరియల్ నెంబర్ మీద పోటీ చేస్తే ఈ నల్లగొండ గడ్డ నన్ను కడుపులో పెట్టి చూసుకుందన్నా. ఆ రోజు నా వెన్నుదన్నుగా నిలబడి నాకు నా నెంబర్ గుర్తుపట్టి మరీ ఓట్లేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీన్మార్ మల్లన్న ఎట్లుండో అట్లే ఉండు. నేను ఈ ప్రజలకు, ఈ ప్రజల పిల్లలకు, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప రాజకీయాన్ని చూపెట్టాలనుకుంటున్నా. ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చూపెట్టాలనుకుంటున్నా. ఒక జవాబుదారీతనం పెంచాలి అని చెప్పి చూస్తా ఉన్నా. ఇక వాళ్ళ కథ వర్ణనాతీతం సోదరులారా, వాళ్ళ కథ వర్ణనాతీతం. తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బాగుండని కోరుకుంటాడు కేటీ రామారావు ప్రతిరోజు. తీన్మార్ మల్లన్న లేకపోతే బాగుండు అని కోరుకుంటాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మాకొద్దని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఓడించినారు. ఎంపీ ఎన్నికల్లో మీరు మాకొద్దని టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ పోయిన ఇజ్జతు కనీసం ఇక్కడ కాపాడుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ మీకు అందరికీ భంగపాటు తప్పదు. ఇక్కడ ఎగిరేది ప్రజా జెండా, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ జెండా ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగరబోతా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజలకు నేను చెప్తా ఉన్నా, ఈ పట్టభద్రులకు నేను చెప్తా ఉన్నా, అన్నా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్నా. ఈ రాజకీయాలు మార్చకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ టెన్షన్ గా అమలు చేయించి, మా పెద్దల ద్వారా, ప్రభుత్వం ద్వారా అవన్నీ అమలు చేయించి మీ అందరికీ మంచి చూపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్ననే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సార్, ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్ లో పాల్గొనాలి, వాళ్ళకు సెలవు మంజూరు చేయాలంటే వేతనంతో కూడినటువంటి సెలవును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ విషయంలో. ఇక అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అతి త్వరలోనే ఉద్యోగస్తులకు అమలు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ని కూడా ఒక ఉద్యోగం వేద్దామంటే ఖాళీ లేకుండా 3 ఏళ్ల సర్వీస్ పెంచిండు. ఏ ఉద్యోగి డిమాండ్ చేయలే. ఇలా ఆగస్టులో ఖాళీలు కాబోతా ఉన్నాయి. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా మన ముందుకు రాబోతా ఉంది. సోదరులారా, ఈ అన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనేక మంది రిప్రజెంటేషన్ చేసినారు. సోదరులారా, 7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గురుకుల పీఈటీ టీచర్ల సమస్యలు ఒకే ఒక్క మాటతో నిన్న పరిష్కరించిన సోదరులారా. అది దాదాపు 600-700 మందికి లబ్ధి చేకూరింది. ఇంకా అంతేకాదు సోదరులారా, నేను ఏ హామీలైతే మీ ముందు పెట్టినో కాంగ్రెస్ పార్టీ నమ్మండన్నా, తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది, ఇచ్చింది. 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుందని తెలిసినా ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇవి నేను, మా మంత్రివర్యులు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నడో ఎవరో కాదు, ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన హామీలు. ఆ తల్లి మాట అంటే మాటే, ఆ మాట మీద నిలబడబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఎట్లాంటో మరన్నా మరి వాళ్ళు పైసలు ఇస్తారంటే తీసుకోరు సార్. నేనేమంటా, నేనెందుకు వద్దంటా? ఇస్తా అంటే తీసుకోరు. అమ్మ పెట్టదు అడుక్కొని ఏదన్నట్టు. నేను ఇయ్యనప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి సార్. కానీ మీకు అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది సార్. దాని ప్రబోధానుసారం మీరు ఓటేయండి. ఆయన ఒట్టు తినిపిస్తాడు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తా ఉన్నా ప్రమాణం చేయమని అంటాడు. మీరేం లేదు, మనసులో నా పేరు యాద్ చేసుకోండి. తీన్మార్ మల్లన్న మీద ఒట్టని పెట్టి తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేయరు అంతే. ఆ ఒట్లన్నీ నాకు పెడితే, ఆ ఒట్లన్నీ నా మీద మీరు వేస్తే 5 తారీఖు తర్వాత రిజల్ట్ వచ్చిన తెల్లారి నేను గోదావరి నదికి పోయేది ఉంది. అందులో పిండ ప్రదానం చేసి బీఆర్ఎస్ పార్టీ అన్ననే మునిగేసి వస్తా. సోదరులారా, వాళ్ళ ఒట్లు వాళ్ళ గట్లు
పట్టభద్రుల శరీరాన్ని 500 రూపాయలతో కొనాలని ఆలోచన చేస్తున్నావు చూడు. నీకు వీళ్ళు పాతాళానికి తొక్కకపోతే నన్ను అడుగు. కేటీ రామారావు అన్నా, తీన్మార్ మల్లన్న సరైన క్యాండిడేట్ అయినా కాదా? ఒక్కసారి చేయలేసి చెప్పండి అన్న. తీన్మార్ మల్లన్న సరైన క్యాండిడేట్ అయినా కాదా? తీన్మార్ మల్లన్న సరైన క్యాండిడేట్ అయినా కాదా? సరైన క్యాండిడేట్ అయినా? ఈ బలం చాలన్నా, ఈ బలం చాలన్నా. అవతల వాడు 1000 కోట్లు పెట్టినా సరే నేను గెలిచి మీ కాళ్ళ దగ్గరికి వస్తా. సోదరులారా, గతంలోనే చెప్పిన, రేపు పొద్దుగాల తీన్మార్ మల్లన్న గెలిస్తే పట్టభద్రులకు ఓనర్ గాడు జీతగాడు మాత్రమే అన్న విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇక అలాగే అన్న 7 తారీఖు ఎలక్షన్, 27 తారీఖు కాబట్టి ఇవాళ రేపు ఉంది. మనం మోహన్ అన్న చెప్తా ఉన్నా, అన్న